Hi everyone, నేను మీ నవీన్ కుమార్. Today I will tell you about some important terms and names, those which are related to pregnancy guidelines. నేను మీకు ఈరోజు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉన్న టర్మ్స్ ని కొన్ని నేమ్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అర్థమవుతేనే మీకు ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్ అనేవి అర్థమవుతాయి. ఇన్ ఎనీవేర్ దిస్ ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్ లుక్స్ లైక్ వెరీ ఈజీ, బట్ వెన్ వీఆర్ కోడింగ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ కండిషన్స్. ఈ ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్ చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి. మనం చార్ట్ లో కోడ్ చేసేటప్పుడు మాత్రం చాలా డిఫికల్టీగా ఉంటాయి. కోడ్స్ డిఫికల్టీగా ఉండవు. ఎలా లీడ్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఈ కండిషన్స్ అనేవి మనకు తెలియవు. whenever you are coding, don't google it, particularly these pregnancy guidelines, because google will show maximum unspecified. it will not show correct codes. మీరు ఎప్పుడైనా కానీ ఈ ప్రెగ్నెన్సీ కోడ్స్ ని కోడ్ చేసేటప్పుడు ఆ కండిషన్ ని గూగుల్లో వేసి చెక్ చేయకండి. ఎందుకంటే 90% అన్స్పెసిఫైడ్ గా చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైమిస్టర్ చెక్ చేస్తున్నారు, మీరు సేమ్ ట్రైమిస్టర్ గురించి వచ్చిన కండిషన్ ని మీరు గూగుల్లో వేసినట్లయితే అది అన్స్పెసిఫైడ్ చూపిస్తాయి. ఆల్వేస్ గో విత్ లీడింగ్ పాత్వే ఓన్లీ, పర్టికులర్లీ అండ్ ఎస్పెషల్లీ దిస్ ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్. నేను మీకు ఎందుకు ఇంత పర్టికులర్ గా ఈ ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్ కి కోర్స్ లీడ్ చేయబోతున్నాను అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గూగుల్ విల్ షో రాంగ్ కోడ్స్. కమ్స్ టు ద టాపిక్. కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా కదా. వి విల్ స్టార్ట్ విత్ యాంటీపార్టమ్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇవి మనకు తెలిసినప్పుడు మాత్రమే ఈ ప్రెగ్నెన్సీ గైడ్లైన్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి. ఈ యాంటీపార్టమ్ అంటే బిఫోర్ బేబీ బర్త్, దట్ మీన్స్ బేబీ పుట్టక ముందు ఉన్న పీరియడ్ ని యాంటీపార్టమ్ అని అంటారు. దీని యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుంది అంటే డే 1 నుంచి టిల్ డే డెలివరీ వరకు. ఎప్పుడైతే డే 1 నుంచి స్టార్ట్ అవుతుందో ఆ బేబీ డెలివరీ డేట్ వరకు దీన్ని యాంటీపార్టమ్ అని అంటారు. అండ్ సెకండ్ వన్ పోస్ట్ పార్టమ్ ఆర్ పోస్ట్ నాటల్. ఈ పోస్ట్ పార్టమ్ అండ్ పోస్ట్ నాటల్ అంటే ఏంటంటే ద టైం పీరియడ్ బిట్వీన్ 6 weeks ఆఫ్టర్ డెలివరీ, ఆర్ వీ కెన్ సే 42 days ఆఫ్టర్ బేబీ డెలివరీ. బేబీ డెలివరీ అయిన తర్వాత 6 weeks వరకు ఈ పోస్ట్ పార్టమ్ అని అంటారు, లేదా 42 days టైం పీరియడ్ ని ఈ పోస్ట్ పార్టమ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ పెరిపార్టమ్. దిస్ పెరిపార్టమ్ మీన్స్ ది టైం పీరియడ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ 9th month టు 5th month ఆఫ్టర్ బేబీ డెలివరీ. ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతుందో అప్పటి నుంచి 5th month వరకు లాస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఈ టైం పీరియడ్ ని పెరిపార్టమ్ అని అంటారు. ఇందులోనే మీకు పోస్ట్ పార్టమ్ కూడా కంబైన్ అయి ఉంటుంది. ద పోస్ట్ పార్టమ్ ఆల్సో విల్ కంబైన్ ఇన్ దిస్ పెరిపార్టమ్ బికాస్ the 6 weeks after baby delivery also comes under peripartum only. This is about peripartum. And next one, after baby delivery, newborn. The period between 1 to 28 days, those time period is called newborn time. ఆ 20 years period of time ని newborn అని అంటారు. And next one, normal baby time. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? From 29th day onwards, normal baby time chart start. In this newborn babies, 2 codes are very important. ఈ న్యూబార్న్ బేబీలో 2 కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. Z37 అండ్ Z3800. ఈ Z3800 అనేది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. బేబీ బర్త్ డేట్. ఆ బేబీ బర్త్ డేట్ ని మనం Z3800 తో కోడ్ చేస్తాం. మరి Z37 ఎప్పుడు కోడ్ చేస్తామని మీకు డౌట్ రావచ్చు. Z37 విల్ కోడ్ ఓన్లీ ఫర్ మదర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెలివరీ అవుట్కమ్. ఏ రోజైతే డెలివరీ అయి ఉంటుందో ఆ టైంలో ఈ Z37 అనేది కోడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టర్మ్ ఎపిసియాటమ్. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ డోంట్ నో అబౌట్ దిస్ ఎపిసియాటమ్. చాలా మందికి ఈ ఎపిసియాటమ్ అనేది తెలియదు. ఎపిసియాటమ్ మీన్స్ ఏ సర్జికల్ కట్ ఆఫ్ వెజైనా డ్యూరింగ్ చైల్డ్ బర్త్. వై దిస్ సర్జికల్ కట్ డూయింగ్ వైల్ డెలివరీ టైమ్? వై మీన్స్ at the time of delivery baby will not come out very easily due to some issues like baby will turn or baby will move aside. Like these times baby to come out very easily and smoothly. For that purpose doctor will do a surgical cut at vagina. That is called episiotomy. ఎందుకు డాక్టర్ సర్జికల్ కట్ చేస్తారు అంటే కొన్ని ఇష్యూస్ వల్ల బేబీ సరిగ్గా బయటికి రాలేకపోయే టైంలో వెజైనా దగ్గర, దట్ మీన్స్ నియర్ ద బ్లాడర్, డాక్టర్స్ విల్ కట్ స్లైట్లీ టు పుష్ ద బేబీ అవుట్ సైడ్ వెరీ ఈజీలీ అండ్ స్మూత్లీ. దట్ ఈస్ కాల్డ్ ఎపిసియాటమ్. అండ్ నెక్స్ట్ వన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సింపుల్ గా చెప్పాలంటే ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీని 2 types గా డివైడ్ చేశారు. ఒకటి యంగర్ మదర్ గా అండ్ ఎల్డర్ మదర్ గా. ద యంగర్ మదర్ మీన్స్ దోస్ హూ గాట్ ప్రెగ్నెన్సీ బిలో 16 years ఏజ్, దోస్ పీపుల్ కాల్డ్ యంగర్ మదర్. ఎవరైతే 16 years బిలో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళని యంగర్ మదర్ అని పిలుస్తారు. దోస్ హూ గాట్ ప్రెగ్నెన్సీ అబౌవ్ 35 years, దోస్ పీపుల్ కాల్డ్ ఎల్డర్ మదర్. ఎవరైతే 35 years అబౌవ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారో వాళ్ళని ఎల్డర్ మదర్ అని అంటారు. వై దీస్ 2 types కాల్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మీన్స్, ఎందుకు ఈ 2 parts ని
హై రిస్క్ ప్రెగ్నెన్సీ కండిషన్స్ అని అంటారు అంటే బిలో ఏజ్ ఉండే వాళ్ళకి అలానే అబవ్ ఏజ్ ఉండే వాళ్ళకి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల అండ్ బేస్డ్ ఆన్ దేర్ ఫిజికల్ స్టేటస్ దీస్ టూ పార్ట్స్ ఆర్ డివైడెడ్. అండ్ ఆఫ్టర్ దిస్ ప్రీ టర్మ్. ఈ ప్రీ టర్మ్ అంటే బేబీ బార్న్ ఆర్ బేబీ కేమ్ అవుట్ బిఫోర్ 37 వీక్స్ ఆఫ్ గెస్టేషన్. ఈ ప్రీ టర్మ్ అనే వాటిని ఎప్పుడు యూస్ చేస్తారంటే 37 వీక్స్ గెస్టేషన్ కంటే ముందే బేబీ డెలివరీ అవుతే దాన్ని ప్రీ టర్మ్ అని అంటారు. దీన్ని మన తెలుగులో చెప్పాలి అంటే నెల తక్కువ విధవ అంటారు కదా. అంటే వాడు నెల రోజులు ముందే పుట్టడం, ఆ బేబీ ఫ్యూ వీక్స్ ముందే డెలివరీ అయి ఉంటుంది, అందుకే వాళ్ళని అలా పిలుస్తారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పోస్ట్ టర్మ్. బేబీ బార్న్ ఆఫ్టర్ 40 వీక్స్, దట్ పీరియడ్ కాల్డ్ పోస్ట్ టర్మ్ పీరియడ్. 40 వీక్స్ తర్వాత డెలివరీ అవుతుందో దాన్ని పోస్ట్ టర్మ్ అని అంటారు. అండ్ ఇఫ్ ప్రొలాంగ్డ్ 2 వీక్స్ మోర్, లైక్ ఆఫ్టర్ 42 వీక్స్ ద బేబీ డెలివరీ వాజ్ డన్, దట్ ఈస్ ప్రొలాంగ్ పోస్ట్ టర్మ్. ఎవరైతే 42 వీక్స్ తర్వాత డెలివరీ అయింటారో దాన్ని ప్రొలాంగ్డ్ పోస్ట్ టర్మ్ అని అంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ గ్రావిడాస్. యు నో ఆల్ అబౌట్ Z1 Z2 లైక్ దట్. వాట్ ఈస్ దిట్ గ్రావిడా మీన్స్? మీరు వినే ఉంటారు Z1 అని Z2 అని. ఈ గ్రావిడాస్ అంటే ఏంటంటే హౌ మెనీ టైమ్స్ ద ఉమెన్ గాట్ ప్రెగ్నెన్సీస్, ఎన్నిసార్లు తన ప్రెగ్నెన్సీ అయ్యింది అనే దాని గురించి ఈ గ్రావిడాస్ G1 G2 అని అంటారు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీని ప్రైమ్ గ్రావిడా అని పిలుస్తారు. మల్టీ గ్రావిడ్ మీన్స్ ఎవరైతే మోర్ దెన్ వన్స్ ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటారో వాళ్ళని మల్టీ గ్రావిడ్స్ అంటారు. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ నౌ, దీస్ ఆర్ ఆల్ అబౌట్ జస్ట్ టర్మ్స్ అండ్ నేమ్స్ అండ్ దట్ టైమ్ పీరియడ్. దిస్ ఈస్ నాట్ ఫుల్ గైడ్ లైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్. అండ్ నెక్స్ట్ వన్ G+. G అంటే నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, P మీన్స్ పారా అండ్ L మీన్స్ నెంబర్ ఆఫ్ లివింగ్ చైల్డ్ షీ హ్యాడ్ నౌ. అంటే తనకి ఎంతమంది పిల్లోళ్ళు ఉన్నారని ప్రజెంట్ లివింగ్ లో. A మీన్స్ అబోషన్స్, S మీన్స్ స్టిల్ బర్త్. ఎస్ అనే వర్డ్ పిల్లలు పుట్టక ముందే చనిపోతారు, వాళ్ళని స్టిల్ బర్త్ అని అంటారు. దీస్ ఆర్ ఆల్ అబౌట్ G+. అండ్ నెక్స్ట్ వన్ LMP. LMP is very important to understand the concept of pregnancies because last menstrual cycle period is called LMP. When the woman stop menstrual cycles, that last cycle called LMP, last menstrual period. Based on this only EDD will give. EDD means estimated delivery date. Based on this only doctors can estimate and accuracy give on fetus growth. ఈ లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ని బేస్ చేసుకొని ఫీటస్ యొక్క గ్రోత్ ని యాక్యురసీగా డిస్క్రైబ్ చేస్తారు, అలానే ఎస్టిమేటెడ్ డేట్ ను కూడా ఇస్తారు, ఎప్పుడు డెలివరీ డేట్ అవుతుంది అనేది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ CS, దట్ మీన్స్ సిజేరియన్ సెక్షన్. ఈ CS అనే వర్డ్ ని సిజేరియన్ సెక్షన్ గా పిలుస్తారు. మనకి చార్ట్స్ లో CS అని ఇస్తాడు. అండ్ నెక్స్ట్ వన్ LSCS, లోయర్ సెగ్మెంట్ సిజేరియన్. నేను మీకు ఇప్పుడు జస్ట్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇవి ఫుల్ గైడ్ లైన్స్ కావు. ఇవి అర్థమవుతేనే మీకు గైడ్ లైన్స్ అలాగే చార్ట్స్ కూడా అర్థమవుతాయి. వెన్ యూ విల్ అండర్స్టాండ్ దీస్ టర్మ్స్, అట్ దట్ టైమ్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ అండ్ యూ కెన్ డూ ద లైవ్ కోడింగ్ చార్ట్స్ అబౌట్ ప్రెగ్నెన్సీస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ GA, దిస్ ఈస్ కాల్డ్ గెస్టేషన్ ఏజ్. ఈ GA ని గెస్టేషనల్ ఏజ్ అని అంటారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ట్రైమిస్టర్స్. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. How can we divide this trimester means based upon the pregnancy weeks. Pregnancy weeks ని బేస్ చేసుకొని ఈ ట్రైమిస్టర్స్ ని డివైడ్ చేశారు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మాక్సిమం మీకు ఇవి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇవి అర్థమవుతేనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ అనేవి మీకు ఫుల్గా అర్థమవుతాయి. లేదంటే కనుక మీరు చార్ట్ చూడడం కూడా కష్టం అవుతుంది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లలో ఇంకా డీప్గా మీకు కోడింగ్ గైడ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ మోర్ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like, share and comment it. Thanks for watching.